రేటింగ్ 1.5 రా. నటనకే నరకం చూపించిన నటులు. భయ్యా 2 months నుంచి ప్రాక్టీస్కి వస్తున్నా. ఒక విషయం గమనించా, రామ్కి లక్కి పడదా? ఈ టైం కోసమే గారా నేను ఇన్నాళ్ళు వెయిట్ చేసింది. అది మహారాణిలా నడుస్తుంటే నా దేవత గుర్తొస్తుంది మామ. పట్టుకోరా దాన్ని. గిఫ్ట్ ఇస్తాను, మీ ప్రేమను గిఫ్ట్ ఇస్తారా? వాట్? ఐ లవ్ యూ రాధా. నాది నిజమైన ప్రేమే. అలా అని సర్టిఫికేట్ ఉందా? అలా అని సర్టిఫికేట్ ఉందా? సర్టిఫికేట్ ఉందా? ఏంటి నిన్న ఆయన చెప్పి మాట్లాడి ఈరోజు పోలీసు అంటున్నావు? డ్రామానా? మీ అమ్మనంత డ్రామా క్యూన్ తెలిసే. నువ్వు రియల్ క్యూన్ అనుకున్నా, నువ్వు తేడా అన్నమాట. ఎన్ని కష్టాలున్నా మీలాగే నలుగురికి సేవ చేస్తూ నవ్వుతూ నిజాయితీగా ఉంటాం బాబు. నన్ను చూడు, నేను ఎంత హ్యాపీగా ఉన్నానో నా రాధలోనే అమ్మ నాన్నలు చూసుకుంటూ. స్వీటీ ఈజ్ గుడ్ గర్ల్, స్వీటీ స్వీటీ నవ్వాలి. మొన్నటి గుర్తొచ్చింది, ఈ షాక్లో నేను కొట్టిన సంగతి పోయింది. ఇది నిజంగానే గజని సిస్టర్ రజనీలా ఉంది. నన్ను చంపే దేవుడా, చంపే 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 చంపే. హాయ్ సిరి, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నావు. సారీ లేట్ అయింది. మీ ఇంట్లో వాళ్ళ సంతోషం గురించి మన సంతోషం ఎందుకు వదిలేస్తున్నావు? అరే ఎలా రా ఇప్పుడు? నీ నుండి నా ప్రేమను దూరం చేయడం కంటే నా నుండి నా ప్రాణాలు తీసొచ్చు కదే. సిరి రేయ్, ఈరోజు ఏం రోజు గుర్తుందారా? పోయిన లాస్ట్ ఇయర్ December 31st నైట్. అదే ఇలాంటి రోజున నా లవర్ని నేనున్నానని కాలేజీకి రప్పించి అతి దారుణంగా రేప్ చేసి చంపావు కదరా. ఫ్రెండ్ లవర్ అని కూడా చూడలే కదరా. అందరి పేపర్లో ఆ పేపర్ కలెక్ట్ చేసే మాస్టర్కి, సార్ వీళ్ళకి చూపునివ్వకుండా ఆ దేవుడు తప్పు చేశాడు, ఎగ్జామ్ రాయడానికి వస్తానని చెప్పి టైంకి రాకుండా ఒక మనిషి తప్పు చేశాడు, వీళ్ళని ఫెయిల్ చేసి ఒక మాస్టర్ తప్పు చేయడాన్ని అనుకుంటున్నాను అని రాశాను. ఈ రోజు కోసమే నేను ఎన్నో రోజు నుంచి ఎదురు చూస్తుంది. ఈరోజు నా పెళ్ళి. ప్రేమ ఒక పరిచయంతో అది కలుగుతుంది, ఒక చూపుతో పడిపోవచ్చు, ఒక నవ్వుతోనే మత్తిపోతుందని అందరూ అంటుంటే నేను నమ్మలేను. కానీ ఇప్పుడు అలా చెప్పే అందరిలో నేను కూడా జాయిన్ ఎలా ఉన్నాను. ఎంతోమంది నీ గురించి ఆలోచిస్తూ నిన్ను ప్రేమిస్తున్నా నువ్వే వెళ్ళిపోతుంటే నేను ఎలా ఉంటాను బ్రదర్? నన్ను ఎవరు ప్రేమించకపోయినా కనీసం అప్పుడప్పుడు తలుచుకుని నువ్వే కదా. మరి నువ్వే లేనప్పుడు నేనెందుకు? అది నోరా క్వశ్చన్ బ్యాంకారా? ఒక్కో క్వశ్చన్ అడగొచ్చు కదా. ఆయన నీకు ప్రేమ గురించి తెలియదు బ్రదర్. ప్రేమించిన ఒక అమ్మాయి వదిలేసిందని తన కోసం నేను ఎంతమంది ప్రేమిస్తున్నా వారి ప్రేమల్ని ఆత్మీయతల్ని వదిలేయడం తప్పుడు బ్రదర్. అసలు నీకు ప్రేమించడం, ఆ ప్రేమను అర్థం చేసుకొని తెలిస్తే ఆ ప్రేమ చావడాన్ని పరిచయం చేయదు, ఇంకో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. నువ్వు ప్రేమలో ఓడిపోలేదు, ప్రేమించడంలో ఓడిపోయావు. కానీ ఇప్పుడు నీ వల్ల నీ చెల్లి జీవితం నాశనమైందిరా. కానీ నీ చెల్లి బ్రతికుంది, సంతోషించు. చావబోయే ముందు ఒక క్షణం ఆలోచించు. అమ్మా ఏంటి నా కన్నీళ్ళు? ఏమైంది? సారీ అమ్మా. అమ్మకి మనం మాత్రమే ఉన్నాం, ఎందుకంటే అమ్మకి మనమే ప్రపంచం రా. స్వచ్ఛ భారత్ అనేది మన దేశాన్ని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మనని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడమే నిజమైన స్వచ్ఛ భారత్. నేను ప్రాణంతో లేకున్నా నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నా, అంతే ప్రాణంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. మరణం నా దేహానికే కానీ మన ప్రేమకు కాదు. ఐ మిస్ యూ రాధా, ఐ మిస్ యూ.